మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబును పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని మండిపడ్డారు. అక్రమ కేసులతో తనను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 18 రోజుల జైలు జీవితం తనను మరింత ధైర్యవంతుడిని చేసిందని, జైలులో తనపై దాడికి కూడా ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. తాను కాపు కులంలో పుట్టినందుకు గర్విస్తున్నానని, కూటమిలోని కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఆయన స్పష్టం చేశారు. వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే. ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. వింటున్నావా చంద్రబాబు, చెబుతున్నాడు రాంబాబు అన్నం. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను భయపడను కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నా. పండిన పంట కొనేవాళ్ళు ఉన్నారా? మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గాలి కొనేసి కక్ష సాధింపులకు మరొకటి. అమ్మడు రాంబాబు నోరు వెతుకుతున్నాడు, అమ్మడు రాంబాబు మీద కక్ష సాధించారు. లేకపోతే మరొకరు నోరు వెతుకుతున్నారు, వాళ్ళ మీద కక్ష సాధించారు. చివరికి మీకు సెల్ఫ్ గోల్ అయ్యి మీకు ఈ పతనానికి దారి తీస్తున్న విషయాన్ని కూడా మీరు గమనించాలని సందర్భం. ఇప్పటికైనా ఈ కాకినాడ నుంచి డిమాండ్ చేస్తున్నారు. నా మీద కేసులు పెట్టారు, లోపల పెట్టారు, ఇక బేసిక్ ఇది కోర్ట్. కానీ నా ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోండి. మీకు బుద్ధి ఉంటే పోలీసులు ఎవరైతే నన్ను పడడానికి ప్రయత్నం చేశారో వారిని సస్పెండ్ చేసి విచారణ జరపండి. మీకు చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి లేకపోతే న్యాయస్థానాల ద్వారా ఇవి జరిగేటట్టు చూస్తాం. న్యాయస్థానాలు లాంగ్ ప్రొసీజర్ జరిగితే 3 సంవత్సరాలు దాటితే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా వచ్చేది